హైదరాబాదు, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు మరియు నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం సార్. ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1525 ప్రదర్శనలు ఇప్పటి వరకు ప్రదర్శించడం జరిగింది సార్. ఆ 1525 ప్రదర్శనలు ఇంతవరకు జరిగింది. 16 నాటికలు, 6 నాటకాలు ఈ సంస్థ ద్వారా ఇప్పటికి బయటకు వచ్చింది సార్. 18 నంది అవార్డులు ఈ సంస్థ కైవసం చేసుకోవడం జరిగింది, గవర్నమెంట్ పెట్టినటువంటి నంది అవార్డులు. ఇది ఈ సంస్థ యొక్క విశేషతగా భావిస్తూ మరి మీ యొక్క స్పందనని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావటం, మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. 18 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఉషోదయ కళానికేతన్ వారు ఇంత దిగ్విజయంగా నాటకోత్సవాలు నిర్వహిస్తూ 18 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. మన భారతీయ కళల్లో నాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న నాటక రంగం క్రమేపీ కొంత ఆనాటి ప్రభ తగ్గినప్పటికీ ఇప్పటికి కూడా మనందరం కూడా మన కళల్ని మనందరం కూడా పరిరక్షిస్తూ ప్రోత్సహిస్తూ అలానే నాటక రంగాన్ని మరింత ఆదరించాల్సిన అవసరం ఉంది. మా కూటమి ప్రభుత్వం నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మా వంతు సాయశక్తుల ప్రయత్నిస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నాటక కళలకి అలానే ప్రత్యేకించి నాటక రంగానికి, అందులోనూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి సంబంధించిన వారు కాబట్టి వారికి కూడా నాటక రంగం యొక్క ఔన్నత్యం, గొప్పతనం వారికి కూడా తెలుసు. దానికి ముందు కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు వారు సినీ నేపథ్యంగానే అత్యున్నత కీర్తి శిఖరాలు అధిరోహించి వారు తెలుగు రాష్ట్రాల్లో అలానే దేశవ్యాప్తంగా వారు సాధించిన విజయాలు, వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు మనందరికీ తెలిసిందే. ఇంత మంచి కార్యక్రమానికి వెన్నంటే ఉండి సహకరించిన కళా విపంచ హైదరాబాద్ వారికి, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారికి, నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు వారికి ప్రత్యేక అభినందనలు. మీ ఉషోదయ కళానికేతన్కి తప్పకుండా మా వంతు ప్రభుత్వ పరంగాను వ్యక్తిగతంగాను నా నుంచి కూడా ఎప్పుడు కూడా మీకు కావాల్సిన అండగాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ రావటం, మిమ్మల్ని అందరినీ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అతిథులకి చిరు సత్కారం. ముందుగా ఈ 3 సంస్థల కళా విపంచ, ఆరాధన ఆర్ట్స్, నటరత్న సభ్యులు వేదిక పెట్టుకుని కోరుతున్నాం. ముందుగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన్నవ మోహన కృష్ణ గారు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ వారికి ఆ 3 సంస్థల చేతుల మీదుగా చిరు సత్కారం. రండి, మీరు రండి, మీరు ఇట్లాంటి వాళ్ళు ఇట్లండి. మన సంస్థలు చేస్తాం నిలబడితే బాగుంది. అపీరెన్స్ ఫోటోలో వేద్దాం. షీల్డ్